యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ కాల నిర్ణయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షుర్నిర్మితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం విశుజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం హ్రీం శ్రీ గురుభ్యో నమః. జై గురుదేవ్, జయ సిద్ధి వినాయక, జయ శరభేశ్వర, జయ ఆదిపరాశక్తి, జయ కాద్రి లక్ష్మీ నరసింహ, జయ వెంకటేశ్వర, జయ శ్రీకృష్ణ, జయ హనుమాన్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడే విషయం ఏమంటే ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నాము. ద్వాదశ రాశులకు, సో మేషరాశి నుంచి పట్టి మీనరాశి వరకు ఎలా ఉంటుంది ద్వాదశ రాశుల రాశి భవిష్యత్తు ఫిబ్రవరి 2024. సో వెంటనే మీ అందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా ఒక కమెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. మీనరాశి వారికి ఫిబ్రవరి 2024 ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా. 2024 ఫిబ్రవరి నెల మీనరాశి వారికి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తును చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. చాలామంది మన శిష్యులంతా కర్ణాటక రాష్ట్రం కావచ్చు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, త్రూఅవుట్ ఇండియా, విదేశాల్లో వచ్చే వాళ్ళు కూడా 1 day 2 day సెమినార్స్ అంతా మాది అటెండ్ చేస్తున్నారు. సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాళ్ళందరూ గురుగారు ఒక సర్టిఫికేషన్ ఇచ్చే మరి ఒక కోర్స్ చేయండి. సో వాళ్ళ కొరకు చేస్తున్నాం ఇది కోర్సు. అందరూ కూడా జాయిన్ కావచ్చు. ఓకే, సెమినార్ క్లాసెస్ 1 day 2 day అటెండ్ చేయాలంటే 3 months కోర్స్ జాయిన్ కావచ్చు. గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ న్యూమరాలజీ, న్యూమరో వాస్తు ఆస్ట్రో ఫౌండేషన్ ప్రారంభిస్తున్నాము, సర్టిఫికేట్ ఇస్తున్నాము. మీరు సర్టిఫైడ్ న్యూమరాలజిస్ట్గా ఎదిగే ఒక హోదాకి స్థాయికి వెళ్ళే ఒక సువర్ణ అవకాశం, దీన్ని ఉపయోగపరచుకోండి అని చెప్తూ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 2 అండ్ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 3 అండ్ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 4 ఈ 4 పుస్తకాలు 30 సంవత్సరాల అనుభవంతో రాసి, ఓకే, దీంట్లో ఒక 1000 pages బుక్ మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మాట్లో మీకు ఇవ్వబడుతుంది. సో ఇది ఒక ఉచితంగా ఇవ్వబడుతుంది, దాన్ని తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సో సర్టిఫికేట్ కూడా ఇవ్వబడుతుంది. సో అందరూ ఈ సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని చెప్తూ మీనరాశి వారికి 2024 ఫిబ్రవరి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు చూద్దామా రండి. సో 4 రాశి చక్రాలు ఫస్ట్ చూద్దాం. సో 1 ఫిబ్రవరి 2024, 10 ఫిబ్రవరి 2024, 19 ఫిబ్రవరి 2024, 28/2/2024 ఈ 4 రాశి చక్రాలు చూసేటప్పుడు ఒక 25% కాస్త ప్రాబ్లంలో ఇరుక్కునే మాదిరిగా ఛాన్సెస్ ఉందండి. మీనరాశి వారు ఏది పెట్టి చెప్తారు గురుగారు అంటే, మీకు మాకు అందరికీ తెలిసినట్లు ప్లానెటరీ పొజిషన్ గుడ్. రాశిలో రాహు, 7వ ఇంట్లో కేతు ఉంది కదా, ఇది ప్రాబ్లం. ఎందుకంటే రాహు రాశిలో ఉన్నాడంటే మాకు చాలా రియాక్షన్స్, యాక్షన్స్ ఎక్కువగా ఉంటుంది. యాక్షన్ రియాక్షన్ మంచిదే, కరెక్ట్ అయిన యాక్షన్కి కరెక్ట్ అయిన రియాక్షన్ ఉండాలి కదా, అదే కష్టం. ఇప్పుడు మనము ఏమే చేయని ఈ ఎక్స్ట్రా అనే ఒక పదాలు వచ్చేసింది, ఓవర్ అనే పదం వచ్చింది. ఈటింగ్ ఈజ్ గుడ్, ఓవర్ ఈటింగ్ ఈజ్ బ్యాడ్. స్లీపింగ్ ఈజ్ గుడ్, ఓవర్ స్లీపింగ్ ఈజ్ బ్యాడ్. స్పీకింగ్ ఈజ్ గుడ్, ఓవర్ స్పీకింగ్ ఈజ్ బ్యాడ్. ఈ ఓవరు ఎక్స్ట్రా ఇది ఎప్పుడు వచ్చిందో ముగిస్తుంది కథ. దానివల్ల మీన రాశి వాళ్ళు ఒక 25% లగ్నంలో రాశిలో రాహు, 7వ ఇంట్లో కేతు, ఇది ఒకటే. అది తప్ప రాశి అధిపతి గురు 2వ ఇంట్లో ఉన్నాడు. ఒక్కొక్క రోజుకి మారే చంద్రుడు వచ్చి 7వ ఇంట్లో ఉన్నాడు. పూర్వ పుణ్యాధిపతి, భాగ్యాధిపతి 11వ ఇంట్లో ఓహో బ్రహ్మాండంగా ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దానివల్ల 75% బాగుందండి. 75%లో బయ్యింగ్, సెల్లింగ్, ల్యాండ్, భూమి, లిటిగేషన్స్, ఏ ప్రాబ్లం అన్ని శత్రు సంహారం అవుతారు. బ్రదర్, సిస్టర్స్, మదర్, ఫాదర్ ఏదైనా ప్రాపర్టీ లిటిగేషన్ ఉండింది, ఫ్రెండ్స్ ఉండింది, శత్రువులు ఉన్నాళ్ళు, అందరినీ కూడాను కొట్టి పక్కకు తోసేయచ్చు. ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ అంటే కొట్టాలని అవసరం లేదండి. కాళ్ళకు మొక్కాల్సిందో, కాంప్రమైజ్ అవ్వాల్సిందో. 10 రూపాయలు ఇవ్వాలా చెల్లెలు, అక్క, అన్న, తమ్ముడు, 8 అంటావు, నీకు నాకు వద్దు 9 ఇచ్చాయి అని చెప్పి వదిలేయండి. అన్ని విషయాలుగా సెటిల్మెంట్స్ అన్నీ బాగా ఉంటుంది. డబ్బు పరంగా ప్రాబ్లమే రాదు. ప్రాబ్లం వచ్చేదంతా ఒకటే, రిలేషన్షిప్ ప్రాబ్లం రావచ్చు. వైఫ్ అండ్ హస్బెండ్ ఫస్ట్ ప్రాబ్లం. 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ చూసిన వాళ్ళు విడిపోతామా అనే మాదిరి వస్తే కష్టం కదా. అది ఎన్ని కుటుంబాల పైన చాలా ప్రమాదం అవుతుంది. ఇట్స్ ఏ
బిగ్ బ్లో ఆన్ ఫ్యామిలీ. తర్వాత హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. మీరు ఎక్స్పెక్ట్ చేయనట్లు ఫిజికలీ ఐఎమ్ సో స్ట్రాంగ్, ఏ సిమ్టమ్స్ లేవండి మెడికల్లో, ఏదో చిన్నగా ఏదో సిమ్టమ్స్ చెప్పినారండి అనేవాళ్ళకి కూడాను మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్, సర్జరీలు జరగవచ్చు. ఈఎన్టీ రిలేటెడ్ పరంగా. తర్వాత అబ్డమన్ రిలేటెడ్. అబ్డమన్ అంటే లేడీస్కి యూట్రస్ రిలేటెడ్ అలా ఉంటుంది, యూరినరీ రిలేటెడ్. మగవాళ్ళకి యూరినరీ రిలేటెడ్ పోస్టేట్ అవి ఇవి అని చెప్తారు. ఇంకా నెక్ నుంచి మీరు హెడ్ నెక్ రీజన్ అని చెప్పారంటే థైరాయిడు, ఈ నోస్ది, ఏంది ఇవన్నీ ఉంటుంది. స్కిన్ రిలేటెడ్ వీళ్ళకి కాస్త ప్రాబ్లమే. సో దానివల్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఫుడ్ అండ్ స్లీప్ తక్కువయ్యి ఆపరేషన్, సర్జరీ, యాక్సిడెంట్స్ దాకా వెళ్ళొచ్చు. దీని నుంచి బయట వచ్చేదానికి ఏదైనా పరిహారం చేసుకోవాలా గురుగారు అంటే 100% పరిహారం ఆవశ్యకత ఉందండి. మీనరాశి వారు వాళ్లే గురువు, స్వయంభు గురువులండి. సో దానివల్ల వాళ్ళు ఎంతోమందికి అడ్వైస్ ఇచ్చుంటారు. నిజం చెప్పాలంటే వాళ్ళకి ఏదైనా పరిహారం వాళ్ళే చేసుకోవాలంటే ఏముంది అంత వాడు చూసుకుంటాడులే అనే మాదిరిగా ఒక సిద్ధ గురు వాళ్ళకి ఎప్పుడూ వాళ్ళు తోడుగా ఉంటారు. ఎంతోమంది మహానుభావులు వాళ్ళకి తోడుగా ఉంటారు. సో గురువు గారు వీళ్ళకి ఎవరైనా లివింగ్ గురువు ఉంటే చాలా మంచిది. వాళ్ళని పోయి దర్శనం చేసుకొని వచ్చేది, వాళ్ళకి కావాల్సిన అగత్య వస్తువులను కొనుగోలు చేసి ఇచ్చి వాళ్ళతో ఆశీర్వాదం పొందేది చాలా మంచిది. అదే మాదిరి ఏనుగులకి జూలో, నేషనల్ జూ అథారిటీకి వెళ్ళి ఏనుగులకి ఏదైనా మంచిది చేసేది చాలా మంచిది. అదే మాదిరి ఏనుగులను చూసుకునే మావుతులకి ఏదైనా సహాయం చేసేది మంచిది. సో ఇవన్నీ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ప్రాబ్లం నుంచి బయట వచ్చేస్తారు. దాని తప్ప మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో మీ గోత్రనామాలు, మీ కుటుంబ సభ్యుల రాశి నక్షత్రాలు అడ్రస్ ఇచ్చినారంటే మీ ఇంటి గడప దాకా మీది ఏదే ప్రాబ్లం ఉన్నా దానికి మన సిద్ధి వినాయక శరభేశ్వర పీఠంలో ఈ శుద్ధ రాగి యంత్రాన్ని పెట్టి ప్రాణప్రతిష్ఠ చేసి బీజాక్షరాల మంత్రులతో ఇవ్వబడుతుందండి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమా ధన్వంతరి మహామృత్యుంజయ యంత్రము, డబ్బు పరంగా ప్రాబ్లమా మహాలక్ష్మి కుబేర యంత్రము, పెళ్లి చూపులతో ఇలా పిల్లలు కాలేదు అంటారా నవగ్రహ కాళసర్పదోష యంత్రము, విఘ్నాలు జరుగుతూ ఉంటుంది అంటే లక్ష్మీ గణపతి సుదర్శన యంత్రము, అసలు పనులు జరుగుతూ లేదంటే జనాకర్షణ సర్వకార్య సిద్ధి యంత్రము, శత్రువులు ఉన్నారంటే శరభేశ్వర స్వామి యంత్రము, ఇలా యంత్రాలన్నింటి ఎడ్యుకేషన్ ప్రాబ్లం ఉందంటే హయగ్రీవ సరస్వతి యంత్రము. ఈ యంత్రాలన్నీ మీ కుటుంబ సభ్యుల పేరు, నక్షత్రాలు, రాశి, గోత్రనామాలపైన పూజ చేసి ఇవ్వబడుతుంది. మీ రాష్ట్రంలో ఏ మూలలో ఉన్నా, ఏ రాష్ట్రాల్లో ఉన్నా, భారతదేశంలో ఏ మూలలో ఉన్నా, విదేశాల్లో ఉన్నా కూడాను అడ్రస్ ఇచ్చారంటే పూజ చేసి దీన్ని మీ ఇంటి గడప దాకా అందించే ప్రయత్నం చేస్తాము. దీన్ని మీ ఇంటి పూజ గదిలో పెట్టి పూజ చేశారంటే అన్ని ప్రాబ్లం నుంచి బయటపడతారనమాట. సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి మీ అందరికీ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాము. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.